ఇక్కడ మార్క్స్ భవన్లో మీడియా మిత్రులతో మాట్లాడే సందర్భంగా ఈ సమావేశానికి హాజరైనటువంటి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ కామ్రేడ్స్కు, తర్వాత ఇతర వాళ్ళ ప్రజా సంఘాల నాయకత్వానికి, కార్యకర్తలకు మా లాల్ సలాం. మీడియా మిత్రులకు, హాజరైనటువంటి మీడియా మిత్రులకు అభినందనలు. అయితే మేము బహిరంగ జీవితంలోకి వచ్చినప్పటి నుండి ఒక విషయం చెప్తున్నాము. మేము ఇప్పుడు బహిరంగ చట్టబద్ధ పద్ధతుల్లో ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తాం అనేటువంటిది చాలా స్పష్టంగా అన్ని వేదికల మీద చెప్తున్నాము. అయితే బహిరంగ చట్టబద్ధ పద్ధతుల్లో ప్రజల సమస్యలపై పోరాటం చేయడం కోసం ఇతర వామపక్ష పార్టీలని, ఎంఎల్ పార్టీలను కలవాలనేటువంటి కార్యక్రమం ఒకటి తీసుకున్నాము. అందులో భాగంగా సిపిఐ వాళ్ళను కలిసాము, సిపిఎం వాళ్ళను, పీస్ డైలాగ్ కమిటీని, నిన్నగాక మొన్న సిపిఐఎంఎల్ మాస్ లైన్ కామ్రేడ్స్ను, రాష్ట్ర కమిటీ కామ్రేడ్స్ను, ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ కామ్రేడ్స్ను కలిసినాము. ఈ కలిసిన సందర్భంగా జనరల్గా మాది ఒక రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయ పార్టీలు మాట్లాడుకునే సందర్భంగా దేశంలో అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయ పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి చర్చించుకోవడం జరిగింది. ఈరోజు దేశంలో జనరల్గా ఫాసిజం సమస్య ఉంది. దేశంలో, రాష్ట్రంలో చాలా ప్రజల్లో ఉన్నటువంటి అన్ని సెక్షన్ల యొక్క సమస్యలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఏంటంటే ఆ ప్రజల సమస్యల మీద ఉమ్మడిగా మనము ప్రచారము, ఆందోళన, పోరాటాలు చేద్దాము అనేటువంటిది చర్చించుకున్నాము. ఈ చర్చ సందర్భంగా పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. అభిప్రాయాల్ని చాలా పాజిటివ్ వాతావరణంలో సమావేశం జరిగింది. దానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ కామ్రేడ్స్ మేము అభినందిస్తున్నాం. ఇలాంటి సమావేశాలు ఇంకా కూడా భవిష్యత్తులో కూడా కొన్ని జరుపుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది అనుకున్నాము. దాంతోపాటుగా రేపు మేము బహిరంగ చట్టబద్ధంగా పనిచేయాలనుకుంటున్నాం కాబట్టి పార్లమెంటరీ పార్టీలను కూడా కలుస్తాము అనేటువంటిది మరోసారి చెప్పాలనుకుంటున్నాము. అదే సందర్భంగా అవసరాన్ని బట్టి ప్రభుత్వాల్ని కూడా ప్రజల సమస్యలు కావచ్చు, మాకున్నటువంటి మా పార్టీకి సంబంధించిన నిషేధం విషయం కావచ్చు, ఇలాంటి విషయాల మీద ప్రభుత్వాలతో కూడా కలిసి మాట్లాడేది ఉంది. ఈ విషయాల మేరకు మేము మాట్లాడాలనుకుంటున్నాం.